ప్రకాశం జిల్లా ఒంగోలులో వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, బీజేపీ అధ్యక్షులు మాధవ్, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం నైతిక విలువలు, నీతి, నిజాయితీతో మాజీ ప్రధాని వాజ్పేయి జీవించారని మంత్రి చెప్పారు. అటల్ మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా రాష్ట్రంలోని 20 జిల్లాల్లో 20 చోట్ల వాజ్పేయి విగ్రహాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వాజ్పేయి 70 సంవత్సరాలు దేశం కోసం పనిచేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ కొనియాడారు. తన జీవితంలో ప్రజల కోసం అనేకసార్లు జైలుకి వెళ్లి నేటి నాయకులకు, యువతకు ప్రేరణ, స్ఫూర్తిని కలిగించారని చెప్పారు. ఎందుకంటే ఇందాక జనార్దన్ గారు చెప్పారు, ఒక వ్యక్తిని చూస్తే వారు చేసినటువంటి పనుల ద్వారా వాటిని మనం ఆదర్శంగా తీసుకునే విధంగా ముందుకెళ్లాలని స్ఫూర్తి కలిగించేటువంటి విగ్రహాలలో ఉన్నటువంటిలో ఈ విగ్రహం కూడా ఒక మంచిదని చెప్పేసి తెలియజేసుకుంటూ సెంటర్ కూడా మంచి సెంటర్లో పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కేంద్ర రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు వాజ్పేయి గారితో తనకున్న అనుబంధం, వారిద్దరూ కలిసి రాష్ట్ర అభివృద్ధిలో చేసినటువంటి తోడ్పాటు, దాంతోపాటు వారిద్దరూ కలిసి చేసినటువంటి మేధోపదంలో దేశంలో కలిగే సంస్కరణలు చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారితో షేర్ చేసుకోవడం చంద్రబాబు నాయుడు గారు మనం మాతో అయితే చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. మొన్న ప్రత్యేకించి ఈ ఏదైతే మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు చేపట్టేటువంటి అటల్ మోడీ సుపరిపాలన యాత్ర, అటల్ ఆశయం మోదీ సాధ్యమైనటువంటి ఈ యాత్ర గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా బీజేపీ, జనసేన నాయకులందరూ కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకున్నప్పుడు కూడా వారికి ఉన్నటువంటి అనుబంధాలు కూడా ఆ వాజ్పేయి గారి గురించి చంద్రబాబు నాయుడు గారు అందరూ నాయకులతో కూడా చాలా షేర్ చేసుకోవడం జరిగింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్.